ఏంటి అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో? This is a reputed educational institutions not only in the state of Telangana but also in India. ఇప్పుడు భూములను నమ్ముకొని ఒకవేళ మీరు అదే విధంగా కనుక చేస్తే జీవ వైవిధ్యత అక్కడ ఏం లేదు, అదేం జంగల్ కాదు, అడవి కాదు, జస్ట్ నార్మల్ ల్యాండ్ మాత్రమే, డెవలప్మెంట్ కోసం వాడుతున్నామని చెప్పేసి అంటున్నారు. ఈ హైదరాబాద్ ఇప్పుడు ప్రస్తుతం స్వచ్ఛంగా ఆక్సిజన్ పీల్చుకుంటుంది అని అంటే అండ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా ఎక్కువ మొత్తం లోపల మనకు కనబడుతున్నాయి అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ప్రసన్న హరికృష్ణ ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ యూనివర్సిటీ భూముల అమ్మకాలను లేకపోతే వేలన్నీ వ్యతిరేకిస్తున్నాడు, లేదంటే కంప్లీట్గా భూముల అమ్మకం కరెక్ట్ కాదంటున్నాడు. మరి ఇక్కడ 400లతో ఆగకుండా రేపు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెన్షన్ల కోసం మళ్ళీ రైతు భరోసా కోసం ఉస్మానియా యూనివర్సిటీ లోపల 200 ఎకరాలు 300 ఎకరాలు 400 ఎకరాలు ఇవ్వరు అని చెప్పేసి విద్యార్థుల తరపున యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రసన్న హరికృష్ణ చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది ఒకవేళ ఇదే విధంగా కంటిన్యూ అయితే ఈ ప్రతిఘటన కేవలం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాదు. రేపు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తుంది ఈ ఉద్యమం, నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీకి వెళ్తుంది, శాతవాహనకి వెళ్తుంది. కాపాడదాం కాపాడదాం హెచ్సియు భూములను కాపాడదాం. ఖబర్దార్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఖబర్దార్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగం మారిందని చెప్పొచ్చు. ఇక్కడ విద్యార్థుల నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. విద్యార్థి ఉద్యమానికి మద్దతుగా ప్రసన్న హరికృష్ణ గారు కూడా రావడం జరిగింది. వారితో మాట్లాడదాం. అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు, విద్యార్థుల తరపున ఏ విధంగా పోరాటం చేస్తూ ఉన్నారు, ఈ ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు విద్యార్థులకు సంఘీభావంగా ఆయన ఇక్కడికి వచ్చి మద్దతు తెలపడం జరిగింది. నమస్తే అన్న, ఏంటి అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో? ప్రభుత్వం ఓవైపేమో ఇది మా భూమి, మేము ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ భూ బదలాయింపు ఎప్పుడో జరిగింది చంద్రబాబు టీడీపీ హయాంలోనే అంటున్నారు. మీ స్పందన ఏంటి వాటి? సో ఇక్కడ ఇది బేసిక్గా ఇది సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఇట్ కమ్స్ అండర్ హెచ్ఆర్డి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి హెచ్ఆర్డి పరిధి లోపల ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి ఒక యూనివర్సిటీ. ఇది భారతదేశమే కాదు ప్రపంచంలోనే ఒక ప్రముఖమైనటువంటి విద్యాసంస్థ. మీకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 17వ స్థానంలో ఉంది. క్యూఎస్ ర్యాంకింగ్స్ లోపల 800 to 850 మధ్యలో ఉన్నది. అంటే ప్రతిష్టాత్మకంగా ఇక్కడ రీసెర్చ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మోరోవర్ దిస్ ఈజ్ అ లంగ్ హబ్ ఆఫ్ ఎంటైర్ హైదరాబాద్. ఈ హైదరాబాద్ ఇప్పుడు ప్రస్తుతం స్వచ్ఛంగా ఆక్సిజన్ పీల్చుకుంటుంది అని అంటే అండ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా ఎక్కువ మొత్తం లోపల మనకు కనబడుతున్నాయి అంటే జస్ట్ బికాస్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. మరి ఇలాంటి కాంటెక్స్ట్ లోపల ఒక విద్యా సంస్థ స్వయాన ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా అదనపు విద్యా శాఖ వారి దగ్గర ఉంది. మరి విద్యా సంస్థలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. మరి ఇలాంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రఖ్యాతమైనటువంటి యూనివర్సిటీ మన రాష్ట్రం కేంద్రంలోనే ఉండడమే మనకు గొప్ప. ఇలాంటి గొప్ప యూనివర్సిటీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పైన మాత్రమే కాదు, ఎంటైర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి పౌరుని పైన ఈ యూనివర్సిటీ భూములను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పైన యూనివర్సిటీ భూములను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకు ఉంటుంది అన్నప్పుడు ఇది ఇక్కడ మీకు అందరి మీడియా లోపల చాలా మీకు అక్కడిక్కడ సోషల్ మీడియా లోపల చూస్తున్నారు. మనకిక్కడ మస్టూమ్ రాక్ ఉన్నది, దెన్ చాలా రకాల లేక్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కేంద్రాలుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది. జీవ వైవిధ్యత ఏదైతే ఇక్కడ ఉందో ఆ జీవ వైవిధ్యత అక్కడ ఏం లేదు, అదేం జంగల్ కాదు, అడవి కాదు, జస్ట్ నార్మల్ ల్యాండ్ మాత్రమే, మేము అది చేసుకొని దీన్ని డెవలప్మెంట్ కోసం వాడుతున్నామని చెప్పేసి అంటున్నారు సీఎం. ఇప్పుడు ఇక్కడ జీవ వైవిధ్యత ఏం లేదు అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు కాదు, నేను కాదు. ఆల్రెడీ చాలా డాక్యుమెంట్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోపల ఎలాంటి బయోడైవర్సిటీ ఉందో తెలుపుతుంది, ఎలాంటి ఫానల్ స్పీషీస్ ఉన్నాయి, ఎలాంటి ఫ్లోరల్ స్పీషీస్ ఉన్నాయి. చాలా ఎండేంజర్డ్ కండిషన్స్ లోపల ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫానా కూడా ఇక్కడ ఉన్నది. మీరు అంతెందుకు ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రతి డిపార్ట్మెంట్, మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి క్యాలెండర్ ఉన్నది. ఆ క్యాలెండర్ లోపల ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు తీసినటువంటి మొక్కలకు సంబంధించినటువంటి జంతువులకు సంబంధించినటువంటి ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులే కదా, ఇక్కడ ఉన్నటువంటి స్పీషీసే కదా, మరి లేవనడానికి ఇంకా కారణాలు అవసరం లేదు కదా. మరి ఇలాంటి కాంటెక్స్ట్ లోపల విద్యా వ్యవస్థ అంటే ఇక్కడ మీరు ల్యాండ్ ఏదైతే తీసుకుంటున్నారు కదా, గతం లోపల మీరు బదలాయింపు చేసిరు అని చెప్పేసి అంటున్నారు కదా. సరే బదలాయింపు చేసిరు, ఓకే, 400 ఏకర్స్కి ఇంకొక 400 ఇచ్చారు. బట్ బదలాయించినటువంటి ల్యాండ్స్ లోపల ఎలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎలాంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఎస్టాబ్లిష్ అయినాయి ఆ విషయం తెలుసు అందరికీ. అక్కడ NIAB, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయాలజీ ఉన్నది,
TIFR టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఈ బదలాయించినటువంటి భూమి లోపల ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ 400 acres ఏవైతే ఉన్నాయో మీరు తీసుకున్నారు కదా, మీరు కోర్టు లోపల ఫైట్ చేసిరని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ ల్యాండ్ లోపల మీరు అలాంటి రీసెర్చ్ యాక్టివిటీస్ని ఎంటర్టైన్ చేయడం కోసము ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టండి, లేకపోతే స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్స్ మీరు పెట్టండి, లేకపోతే స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి అంటున్నారు కదా, దానికి సంబంధించినటువంటి బ్రాంచ్ మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయండి. దానివల్ల పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, ఉద్యోగాలు క్రియేట్ కావడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ భారతదేశమే కదా ప్రపంచం లోపల ఏఐకి హబ్గా లేకపోతే స్కిల్ సెంటర్కి హబ్గా తెలంగాణ రాష్ట్రం ఎదిగే అవకాశం ఉంటుంది. అలాంటివి చేయకుండా ఒక రియల్ ఎస్టేట్ కోసం జస్ట్ రెవెన్యూ అంటే ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకొని పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పేసి, రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి, లేకపోతే రాజీవ్ యువకిరణం కింద June 2 స్టార్ట్ అయ్యే రాజీవ్ యువక వికాసం కింద June 2 ఆ ప్లాన్ ఏదైతే ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఇనిషియేట్ చేయాలి, 6,000 కోట్లు అక్కడ అడ్జస్ట్ చేయాలి అని చెప్పేసి కాంటెక్స్ లోపల అంటే కేవలం ఆస్తులను క్రియేట్ చేయకపోగా ఉన్నటువంటి ఆస్తులను అమ్ముతున్నారు. ఆస్తులను అమ్ముకోండి, ఎవరు కాదంటలేరు. బట్ this is a reputed educational institutions not only in the state of Telangana but also in India. మరి ఇంత ప్రఖ్యాతమైనటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను నమ్ముకొని ఒకవేళ మీరు అదే విధంగా కనుక చేస్తే 1 సంవత్సరం మీరు సస్టైన్ అవుతారు కావచ్చు. మరి నెక్స్ట్ ఇయర్ కూడా పెన్షన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇయర్ కూడా రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుంది. ప్రసన్న హరికృష్ణ ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ యూనివర్సిటీ భూముల అమ్మకాలను లేకపోతే వేలాన్ని వ్యతిరేకిస్తున్నాడు, లేదంటే కంప్లీట్గా భూముల అమ్మకం కరెక్ట్ కాదంటున్నాడు? యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్. బికాస్ మీరు ఇప్పటికే బడ్జెట్ మొన్ననే రీసెంట్గా ప్రవేశపెట్టారు. ఎంత దారుణమైనటువంటి బడ్జెటో మీకు తెలుసు. అంటే విద్యాశాఖ మంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా, ఒక విద్యా కేంద్రంలో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నా. 7.57% ఏందండి? మీరే కదా మేనిఫెస్టో లోపల 15% బడ్జెట్ అలొకేషన్ టు ద ఎడ్యుకేషన్ సెక్టర్ అని చెప్పింది. మరి అలాంటి 15% చేయకుండా జస్ట్ డబుల్ డిజిట్ కూడా లేకుండా 7.57% మీరు పెట్టి మళ్ళీ అసెంబ్లీ లోపల కౌన్సిల్ లోపల చాలా అద్భుతంగా మాట్లాడారు కదా. ఈ భారతదేశం యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు 4 గోడలున్నటువంటి తరగతి గది లోపల రూపుదిద్దుకుంటుంది అని చెప్పేసి మాటను కూడా మీరు కౌన్సిల్లో మాట్లాడారు కదా. మరి ఇది భారతదేశం యొక్క తరగతి గది కాదా? యూనివర్సిటీ ఇది తరగతి గది కాదా? ఇక్కడ నుంచి కొన్ని వేల మంది విద్యార్థులు అద్భుతమైనటువంటి పొజిషన్స్ లోపల ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తలేరా? మరి అలాంటి యూనివర్సిటీని, అలాంటి తరగతి గదిని ఈరోజు కంప్లీట్గా మీరు మీ యొక్క అంటే రెవెన్యూ జనరేషన్ కోసం ఒక దీన్ని అమ్మి మీకు సొంత కార్యక్రమాలు ఏవైతే ఇనిషియేట్ చేయబోతున్నారో వాటికి అడ్జస్ట్ చేయాలి మనీ అని చెప్పేసేటువంటి ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి ఈ కార్యకలాపాలను ప్రజలు చూడట్లేదు అనుకుంటున్నారా? నేను మీ ద్వారా ఒకటే చెప్తున్నాను ఏంటంటే, సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ జెన్యూన్ పోరాటం ఏదైతే ఉద్యమం ఏదైతే ఉందో ఇది కేవలం యూనివర్సిటీ విద్యార్థులకు మాత్రమే పరిమితం కావద్దు. ఎంటైర్ హైదరాబాద్ లోపల ఉన్నటువంటి ప్రతి ఎడ్యుకేషనిస్ట్ ఎవరైతే ఉన్నారో, ప్రతి ఇంటెలెక్చువల్ ఎవరైతే ఉన్నారో, విద్యతో పరిచయం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తప్పనిసరిగా రోడ్లెక్కాలి. వాళ్ళ వైపు నుంచి కూడా నిరసన వ్యక్తపరచాలి. ఇదొక్కటే కాదు, రేపు ఈ విధంగా మనం కనుక ఊరుకుంటే రేపు భవిష్యత్తు లోపల ఇంకొక 400 ఎకరాలు ఇక్కడ అమ్ముతుంటారు. ఉస్మానియా యూనివర్సిటీ గత గవర్నమెంట్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వేలంపాట పైన ఎప్పుడైతే చర్చలు జరిగినాయో అక్కడ అద్భుతమైన రీతి లోపల ప్రతిఘటన జరిగింది కాబట్టి అప్పుడు ఆగారు. మరి ఇక్కడ 400తో ఆగకుండా రేపు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెన్షన్ల కోసం, మళ్ళీ రైతు భరోసా కోసం ఉస్మానియా యూనివర్సిటీ లోపల 200 ఎకరాలు, 300 ఎకరాలు, 400 ఎకరాలు అమ్మరు అని చెప్పేసి గ్యారంటీ ఏమైనా ఉందా? అంటే విద్యా సంస్థలను కాపాడుకోవాల్సినటువంటి ప్రభుత్వం విద్యా సంస్థలను వేలంపాట వేసి దాంతో వచ్చినటువంటి డబ్బులను కంప్లీట్గా ఇట్లా అంటే ఫ్రీ బీస్ కోసం ఖర్చు పెట్టడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్. ఫైనల్ ఏం చెప్పదలుచుకుంటారు ప్రభుత్వానికి విద్యార్థుల తరపున యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్గా? భవిష్యత్తు తరాలకు సంబంధించి ఏదైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళకి సంబంధించి కూడా అంటే విశ్వవిద్యాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత, వాటికి సంరక్షణ నిలబడాల్సిన బాధ్యత ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా మీ పైన ఉంది. అలాగే విద్యార్థి నాయకుల మీద ఉంది, విద్యార్థుల మీద, సమాజం మీద ఉంది, సంఘ సభ్యుల మీద, అందరి మీద ఉంది. సో ఫైనల్గా వారందరి తరపున ప్రసన్న హరికృష్ణ చెప్పాలంటే ఏం చెప్తారు? విద్యా సంస్థలను రెస్పెక్ట్ చేయడం మొదటి అంశం. ఇక్కడ ఆస్తులను క్రియేట్ చేయడం అనేది ప్రభుత్వం యొక్క డ్యూటీగా ఉండాలి. ఆస్తులను క్రియేట్ చేయకపోగా ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకోవడం అనేది మంచిది కాదు. దట్టు ఒక రెప్యూటెడ్ అండ్ ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నటువంటి భూముల లోపల ఇంకా అంటే వీళ్ళ స్కిల్స్ను డెవలప్ చేసేటువంటి సెంటర్స్ని ఏర్పాటు చేయాలి. అడ్వాన్స్డ్ రీసెర్చ్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఇంకా రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయాలి. కానీ ఉన్నటువంటి భూముల ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోవద్దు.
ఇది ఒకవేళ ఇదే విధంగా కంటిన్యూ అయితే ఈ ప్రతిఘటన కేవలం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాదు, రేపు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తుంది ఈ ఉద్యమం, నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీకి వెళ్తుంది, శాతవాహనకి వెళ్తుంది. అంటే ఎవరైతే యూత్ ఉన్నారో ఆ యూత్ కంప్లీట్గా మా యొక్క అవకాశాలను, మా యొక్క విద్యావకాశాలను ఈ ప్రభుత్వాలు నీరుగార్చుతున్నాయి అని చెప్పేసి వాళ్ళ లోపల ఉండేటువంటి హోప్ మొత్తం కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా కూడా, వ్యవస్థలు ఎప్పుడైనా కూడా సమాజానికి ఒక హోపునివ్వాలి. ఈ హోపును ఇవ్వకుండా ఇలాంటి కార్యకలాపాలు కనుక చేపడితే తప్పనిసరిగా ప్రభుత్వం ఏ రియల్ ఎస్టేట్ వ్యవస్థనైతే నమ్ముకొని ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో అదే రియల్ ఎస్టేట్ ఈ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ఏమాత్రము వెనుకపోదు సమాజం అంతా చూస్తుంది. తప్పనిసరిగా సరైన సమయం లోపల, సరైన రీతి లోపల వీళ్ళకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి కూడా వస్తుంది తప్పకుండా. థ్యాంక్ యూ. సో ఫైనల్గా మొత్తం ఇది పరిస్థితి. ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటే, భవిష్యత్ తరాలను నిలబెట్టాలని అనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి భూములను ప్రైవేట్ సెక్టర్కు కేటాయించడం, వేలంపాట వేయడం కాకుండా ఇదే యూనివర్సిటీలో ఉన్నటువంటి భూముల్ని ఇంకా కొత్త కొత్త ప్రయోగాల కేంద్రంగా ఏఐకి సంబంధించి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో, అంటే ప్రపంచంతో పోటీ పడే విధంగా భారతదేశంలో ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో అలాంటి సౌకర్యాలు కలిగించాలని చెప్పేసి అని ప్రసన్న హరికృష్ణ డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఇది పరిస్థితి. విద్యార్థులంతా కూడా పార్టీలతో సంబంధం లేకుండా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఏదైతే వాళ్ళ లక్ష్యం ఉందో ఆ లక్ష్యం ఓరియంటెడ్గా అందరూ ఏకతాటిపైకి వచ్చి కూడా నిరసనలు పెద్ద ఎత్తున తెలుపుతున్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో. ఇందాకే బట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్లో కూడా ఈ ఎస్సీ భూములకు సంబంధించిన డిస్కషన్ వచ్చింది. వాటిపైన కూడా మంత్రాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు సంబంధించిన డాటా రెగ్యులర్గా కూడా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ద్వారా చేరుతుంది. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి మరి ఏ నిర్ణయం తీసుకుపోతున్నారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.